హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇది ఒక శుభవార్త మరియు గర్వకారణమైనటువంటి విషయము. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం అమలు చేయబడుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ బలోపేతం దిశగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అమరావతి వేదికగా జూలై 20వ తేదీన వెలువడినటువంటి ప్రకటన ప్రకారంగా ఈ పథకానికి సంబంధించి ఎదురవుతున్న వివిధ సమస్యలను లోతుగా పరిశీలించి వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ యొక్క అత్యంత కీలకమైన కమిటీలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్జిపిఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న గౌరవనీయులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ఇది పెన్షనర్ల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక గొప్ప వేదికగా అయితే మారుతుంది. ఈ యొక్క నియామకానికి సంబంధించి ప్రభుత్వం మరింత స్పష్టతను ఇస్తూ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జీఓఆర్టీ నెంబర్ 662 డేటెడ్ ఆన్ 20th July 2026 అనే ఉత్తర్వును విడుదల చేసిందనమాట. 662 జీవో నెంబర్. ఈ జీవో ద్వారా వెంకటేశ్వర్లు గారికి కమిటీలో అధికారికంగా స్థానం కల్పించారు. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ స్వయంగా అధ్యక్షత వహిస్తారు. అంటే ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలు మరియు చేసే సూచనలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మరి కేవలం నామమాత్రపు కమిటీగా కాకుండా ప్రభుత్వంలో అత్యున్నత హోదాలో ఉన్నటువంటి అధికారిక యంత్రాంగం నేతృత్వంలో ఈ యొక్క చర్చలు జరగబోతున్నాయి. తద్వారా పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని అయితే ఆశిస్తూ ఉన్నారు. గతంలో ఈ యొక్క ఈహెచ్ఎస్ అధికారిక కమిటీలో కేవలం వివిధ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అయితే క్షేత్రస్థాయిలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న వైద్యపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే ప్రత్యేక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకునేందుకు పెన్షనర్ల సంఘం నుండి ఒక ప్రతినిధి ఉండాలి అని చాలా కాలంగా అయితే ఈ మేరకు డిమాండ్ ఉంది. ఇప్పుడు తాజాగా పెన్షనర్ల వాణిని అంటే గొంతును వినిపించేందుకు వారి సమస్యలను కూలంకషంగా కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు వెంకటేశ్వర్లు గారిని చేర్చడం వల్ల ఈ కమిటీ మరింత సమగ్రంగా మారింది. దీనివల్ల పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల దృక్పథం స్పష్టమవుతుంది. ఇది పెన్షనర్ల లోకానికి ఎంతో ఊరటనిచ్చే అంశంగా పరిగణించవచ్చు. అయితే ఈ కొత్త నియామకం వల్ల పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్య సేవలు పొందడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఆరోగ్య కార్డుల చెల్లుబాటు మరియు నెట్‌వర్క్ హాస్పిటల్స్ నుంచి ఆహ్, ఎదురయ్యే వ్యతిరేకత వంటి అంశాలపైన ఈ కమిటీలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వైద్య సదుపాయాల మెరుగుదల, పెన్షనర్లకు అందాల్సినటువంటి రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ సులభతరం చేయడం వంటి అంశాలను అధికారిక కమిటీ దృష్టికి నేరుగా తీసుకెళ్లడానికి ఈ యొక్క అవకాశం అనేది ఒక వారధిలాగా ఉపయోగపడుతుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో సహకరించినటువంటి అందరికీ సంఘం కృతజ్ఞతలైతే తెలియజేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కమిటీలో పెన్షనర్ల సంఘానికి గుర్తింపునిచ్చి ఒక స్థానాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియలో వెన్నంటి సహకరించినటువంటి ఏపీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలైతే సమర్పించారు. ఐకమత్యంతో పోరాడితేనే ఫలితాలు లభిస్తాయని ఈ నిర్ణయం అయితే నిరూపించింది. మరి నాయకత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయం కారణంగానే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఒక మార్గం సుగమం అయింది. పెన్షనర్ల సంక్షేమం మరియు వారి యొక్క హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నటువంటి శ్రీ డి వెంకటేశ్వర్లు గారికి ఈ యొక్క సందర్భంగా ఘనంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాస్ గారు, అలాగే వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లు ఆయనపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు అయితే తెలియజేశారు. వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క పదవిలో ఉండి పెన్షనర్లందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందేలాగా
వారి ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కినటువంటి గౌరవం మాత్రమే కాదు, రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల హక్కులను దక్కినటువంటి గుర్తింపుగా అయితే భావిస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈహెచ్ఎస్ అండి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి అధికారిక కమిటీ సభ్యులుగా శ్రీ వెంకటేశ్వర్లు గారు నియామకమైతే జరిగిందనమాట. తర్వాత దీనికి సంబంధించిన జీవో మనం చూసుకున్నట్లయితే జీవో నంబర్ 662 డేట్ వచ్చేసి 20th జూలై 2026 అన్నమాట. అయితే మరి కమిటీ యొక్క ప్రాధాన్యత ఏంటని చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ యొక్క కమిటీ అనేది పనిచేస్తుంది. ఆరోగ్య కార్డుల సమస్యల పరిష్కారం మరియు పెన్షనర్లకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా ఈహెచ్ఎస్‌కి సంబంధించి సేవలు అందించడానికి ఈ యొక్క కమిటీ అనేది నిర్వహించడం జరిగింది. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఇందులో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, పక్కాగా అమలు చేయడం మరియు ఆసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం అయితే ఈ యొక్క కార్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క మనకు ఈహెచ్ఎస్ సంబంధించి ఈ కమిటీ అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఏపీజేఏసీ నాయకత్వానికి పెన్షనర్ తరపున ధన్యవాదాలైతే తెలియజేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈహెచ్ఎస్ అధికారిక కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి సభ్యునిగా నియమించడం అనేది శుభపరిణామం. దీనివల్ల పెన్షనర్ల వైద్య సమస్యలు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి, సీఎస్ గారి దృష్టికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ నిర్ణయం పట్ల పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది తమ ఆరోగ్య భద్రతకు ఒక పెద్ద ముందడుగనైతే ప్రతి ఒక్క పెన్షనర్ కూడా భావిస్తూ ఉన్నారనమాట. మరి రోజు రోజుకు మనకు ఈ యొక్క బెనిఫిట్స్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలనో అవి కొద్దిగా అయినా వస్తూ ఉన్నాయి. ఇంకా వీటితో పాటు పెండింగ్ బకాయిలు కూడా రావాల్సి ఉందన్నమాట. సో, అవి కూడా ఈ విధంగానే త్వరితగతిన అన్నీ విడుదల చేసి ఉద్యోగులను, పెన్షనర్లను ఈ మేరకు వారికి న్యాయంగా రావాల్సిన వాటిని సకాలంలో ప్రభుత్వం అందిస్తుంది అని అయితే ఆశిస్తూ మరొక అప్డేట్‌తో మరో వీడియోలో అయితే కలుసుకుందాము. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.